రాత్రి 12 గంటలు దాటితే ఏం చేయాలని ఆలోచనలో ఉన్నావు కానీ రేపు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, రేపు ఏ విధంగా పార్టీ సెలబ్రేట్ చేయాలి, ఏ విధంగా మనము సంతోషించాలి, ఏ విధంగా మనం ఎంజాయ్ చేయాలని ఆలోచనలో ఉంటుంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టిగా చేయబడును అని రాయబడింది. నూతన సృష్టిగా చేయబడ్డం అంటే నూతనముగా మార్చబడ్డం. నీవు విలువైనటువంటి జీవితము ఒకవేళ చెడు స్నేహాల చేత, లేకపోతే లోక సంబంధమైన పాపం చేత, లోక సంబంధమైన త్రాగుడి చేత, లోక సంబంధమైన మద్యం చేత, లోక సంబంధమైన మత్తు చేత నువ్వు నింపబడి నీ యొక్క దేహాన్ని పాడు చేసుకుంటూ దినదినము లోక సంబంధమైన పాపములు కనుక నువ్వు జీవించినట్లయితే నీ ప్రతి పాపము నుండి విడిచిపెట్టి, నీకున్న చెడు స్నేహాలు విడిచిపెట్టి, చెడు తలంపులు విడిచిపెట్టి, చెడు ఉద్దేశాలు విడిచిపెట్టి నీ మనస్సును మార్చుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రారంభిస్తే నీ జీవితం నూతన సృష్టిగా చేయబడ్డం అంటే